సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. మంచి రెడ్ కలర్‌కి లావెండర్ కలర్ చినియా పట్టు ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. సో చూడండి శారీ ఎంత బాగుందో, బ్యూటిఫుల్ రెడ్ అనమాట. సో ఈ డిజైన్ వచ్చేసి మనకి నెక్లెస్ ప్యాటర్న్ లాగా ఒంకీ డిజైన్ వస్తుందండి. చూడండి వంకిల్లాగా తీసుకొని హైలైట్ చేశారనమాట. మంచి రెడ్‌కి మంచి లావెండర్, లావెండర్ కూడా చాలా డార్క్ ఉంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ పికాక్ జరీ వీవింగ్‌తో ఉంటుంది. కింద కూడా మీడియం సైజ్ వస్తుంది. రిచ్ బ్రొకేడ్ పళ్ళు ఇచ్చేశారు. బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్‌లోనే ఇచ్చారండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో చినియా పట్టులో అగైన్ కూడా కొత్త స్టాక్ అయితే తెప్పించామండి. సో ఈచ్ శారీ వచ్చేసి 15 నుండి 20 శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట. సో మిస్ చేసుకోవద్దు. చినియాలో లాస్ట్ టైం చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అనమాట. సో బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్కి చూడండి వైన్ కలర్ మీద డక్ అనేది వీవింగ్, రిమైనింగ్ అవుట్లైన్ కూడా చాలా చక్కగా గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేశాను. చాలా బాగుందండి. చినియా పట్టు వస్తుంది, సాఫ్ట్ ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎక్కడ హార్డ్గా ఏమీ ఉండదు, సాఫ్ట్ వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది వైన్ కలర్తోని. కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది. రిచ్ పళ్ళు ఉంటుంది, బ్రొకేడ్లో మనకి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట. సో కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్లోనే వస్తుందండి. సో బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ ఉంటాయి అనమాట టూ సైడ్స్ కూడా. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ నైస్ కాంబినేషన్ అండి. లిటరలీ లాస్ట్ టైం ఇదే ఆరెంజ్ కలర్ సెల్ఫ్ శారీ అనమాట. 100 సారీస్ అయితే కంప్లీట్ క్లియర్ స్వీప్ అయిపోయినాయండి ఆరెంజ్. సో ఈ సారీ కొంచెం కాంట్రాస్ట్లో ఇవ్వమన్నాం అనమాట మనం వీవర్ని. సో చూడండి బ్యూటిఫుల్ షేడ్ అనమాట. మంచి ఆరెంజ్ కలర్కి బచ్చల పండు కలర్తో బార్డర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా టిష్యూ ప్యాటర్న్ ఉంటుందండి. సేమ్ మనకి ఒరిజినల్ కంచిపట్టుని మనం సెమీ కంచిపట్టులో చేయించడం జరుగుతుందన్నమాట. సో బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి. కాంట్రాస్ట్లో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండ్ కింద చూడండి ఎంత బాగుందో. సో ఈ బార్డర్ కూడా చాలా యూనిక్గా ఉందండి. ఇక్కడ డక్స్ అండ్ ఫ్లెమింగోస్ అనమాట టూ కాంబినేషన్ తీసుకొని బార్డర్ అంతా హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు ఉంటుంది, పళ్ళు బ్రొకేడ్లో. సో బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్లోనే వస్తుందండి. సో మనం కొంచెం ఇంకా రిచ్ లుక్ ఉండాలి అంటే ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకోండి. లిటరలీ సారీ లుక్ కంప్లీట్గా మారిపోతుంది అనమాట. సో దిస్ అ కంప్లీట్ లుక్ అండ్ మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాబ్స్. సో నైస్ కలర్ కాంబినేషన్ అండి. సెమీ కంచి పట్టులో మంచి ఓషియన్ గ్రీన్ కలర్కి బ్రౌన్ కలర్లో బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో చూడండి శారీ అంతా కూడా మనకి ఫ్లయింగ్ బర్డ్స్ అనమాట, ఫ్లయింగ్ ఫ్లెమింగోస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు. శారీ బేస్ అనేది మనకి టిష్యూ ఉంటుందండి, చాలా షైనింగ్ ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. సో మీకు శారీ చూడటానికి ఇట్లా ఉంది, కానీ మనం ఒక్కసారి నీట్ ఐరనింగ్ చేయించాము అంటే శారీ అయితే చాలా సాఫ్ట్ వస్తుందన్నమాట. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద కూడా మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు ఉంటుంది, మనకి పళ్ళు కూడా కల్నేత టోన్లో పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు. బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు ప్యాటర్న్ వచ్చేస్తుంది. బార్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. 15 శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. బ్యూటిఫుల్ శారీ అండి. డార్క్ మెజెంటా కలర్కి గోల్డెన్ ఎల్లో కలర్తో హైలైట్ చేశారనమాట మనకి బార్డర్ని. బ్యూటిఫుల్ సెమీ కంచి పట్టులో వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ అనేది. శారీ అంతా కూడా హెవీ వీవింగ్తో ఉంటుంది. షోల్డర్ పార్ట్ అండ్ కింద కూడా మనకి టూ సైడ్స్ కూడా వీవింగ్ బార్డర్స్ ఉంటాయి. షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి కంప్లీట్గా కూడా స్మాల్ బార్డర్ విత్ ప్యారెట్ అండ్ పికాక్ తీసుకొని హైలైట్ చేశారు. కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ అండి, పికాక్ అండ్ ప్యారెట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం కడీ బార్డర్ ఉంటుంది, రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట. సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుందండి. చూడండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో. బ్రొకేడ్లోనే కల్నేత వర్షన్లో బ్లౌజ్ ఇచ్చారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్. సో నైస్ క్యాట్లాగ్ అండి. అసలు కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది. ఇంత బాగుంది కాబట్టి స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉందండి. ఈచ్ శారీ వచ్చేసి 2 పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. దట్ టు బడ్జెట్ రేంజ్లో వస్తాయి. కొంచెం ఫ్యాబ్రిక్ కూడా రా మ్యాంగో ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది, కాకపోతే సెమీ రా మ్యాంగో వస్తుందండి. ఫ్యాబ్రిక్ అనేది సెమీ రా మ్యాంగోలో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి మంగళగిరి చెక్స్ అనేది వీవింగ్లో ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చారు విత్ వీవింగ్లో. కింద చూడండి చాలా నీట్గా ప్లెయిన్ బార్డర్ అండి. కంప్లీట్గా కూడా మనకి ప్లెయిన్ బార్డర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి అగైన్ మనకి వీవింగ్ బార్డర్ ఇచ్చారు. సో మీకు ఎవరికైనా హ్యాండ్ పెయింట్ వచ్చిన వాళ్ళు అయితే యూ కెన్ గో ఫర్ హ్యాండ్ పెయింటింగ్ అనమాట. చాలా బాగుంటుంది. రిచ్ పళ్ళు ఉంటుంది విత్ కంప్లీట్ జెరీ లైన్స్ అనేది. బ్లౌజ్ కూడా మనకి చెక్స్ ప్యాటర్న్లోనే వచ్చేసింది ఇన్ కాంట్రాస్ట్ కలర్. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి. ఈ పర్టికులర్ శారీలో జస్ట్ 2 శారీస్ మాత్రమే ఉన్నాయి. గ్రాప్స్.
సో వన్ మోర్ నైస్ కలర్ అండి. మంచి రెడ్ కలర్‌కి బాటిల్ గ్రీన్ కలర్‌లో బార్డర్ ఇచ్చారు. సో నెక్స్ట్ శ్రావణ మాసంకి రెడ్ కలర్స్ చాలా చాలా అడుగుతారండి. సో చూడొచ్చు కాంబినేషన్ కూడా మంచిగా రెడ్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది. శారీ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. కంప్లీట్ జరీ బార్డర్ అనేది వీవింగ్‌లో ఉంటుంది. కిందొచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్, రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి చెక్స్‌లో కాంట్రాస్ట్ వస్తుందనమాట. సో ఓన్లీ 2 పీసెస్ మాత్రమే ఉన్నాయండి. మిస్ చేసుకోవద్దు. గ్రాబ్ సూన్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. డార్క్ వైలెట్ కలర్‌కి రెడ్ కలర్‌తో బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట. శారీ అంతా చూడండి జెరీ చెక్స్ అనేది ఎంత బావుందో. కాంబినేషన్ కానీ చాలా చాలా బాగున్నాయి శారీస్. బడ్జెట్ అంటే బడ్జెట్ రేంజ్‌లో వస్తాయన్నమాట. బ్యూటిఫుల్ శారీ మొత్తం చెక్స్ ఉంటుంది. కాంట్రాస్ట్‌లో పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ చెక్స్ ప్యాటర్న్‌లోనే వస్తుంది. సో మనకి చూడండి 2 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట. గ్రాబ్ సూన్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి పెసరపచ్చ గ్రీన్ కలర్‌కి డార్క్ వైలెట్ కలర్‌లో బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట. చూడండి శారీ అనేది ఎంత బావుందో. లైట్ వెయిట్ వస్తాయి. సెమీ రామాంగో ప్యాటర్న్ ఉంటుందనమాట. శారీ అంతా కూడా జెరీ చెక్స్ వీవింగ్‌లో వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కిందొచ్చేసి చక్కగా మీడియం సైజ్ ప్లెయిన్ బార్డర్ ఉంటుందండి. సో రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి చాలా నీట్‌గా హెవీ వీవింగ్ జరీ చెక్స్‌లో అయితే ఇచ్చేశారు. బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా చెక్స్ ప్యాటర్న్‌లో అయితే వస్తుందనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి. డార్క్ వైలెట్ కలర్‌కి మెహందీ గ్రీన్ కలర్‌లో ఇచ్చారనమాట. డార్క్ గ్రీన్ వస్తుంది పెసరపచ్చ గ్రీన్‌లో. చూడండి కాంబినేషన్ అయితే ఎంత బావుందో అసలకి. కట్టుకున్నా కూడా చాలా బావుంటాయండి. లైక్ కొంతమందికి సాఫ్ట్‌గా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి, జర్నీ వేర్ లాగా అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి కూడా చాలా చాలా బావుంటాయన్నమాట శారీస్ అయితే. దట్ టూ మనకి చిన్న జరీ బార్డర్ అండి. పెద్ద పెద్ద జరీ బార్డర్స్ కాకుండా సింపుల్ జరీ బార్డర్ ఇచ్చారు. రిచ్ పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా వీవింగ్‌లోనే వస్తుందనమాట. బ్లౌజ్ కూడా చెక్స్ ఉంటుంది. దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ ఓన్లీ 2 పీసెస్ ఉన్నాయి. గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ కాంబినేషన్‌లో ఉంటుంది. జస్ట్ 2 పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట శారీకైతే. సో మనకి సెమీ రామాంగో ఫ్యాబ్రిక్‌లో వస్తుంది శారీ అనేది. ఆల్ ఓవర్ శారీ అనేది మనకి చెక్స్ వీవింగ్‌లోనే ఉంటుంది. చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. సాఫ్ట్ ఉంటుంది. లైక్ మనము శ్రావణ మాసానికి ఎవరికైనా పెట్టాలి అన్నా కూడా చాలా బావుంటాయండి కలర్స్ అయితే. లైక్ మరీ ఇంకా బయటకి ఫంక్షన్ వేర్ లాగా అయితే ఉండవు కానీ చిన్న చిన్న గుడులకు కట్టుకెళ్ళడానికి కానీ, పెట్టుబడులకి మాత్రం చాలా బాగుండే శారీస్ అనమాట. సో, పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చింది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. విత్ చెక్స్ వస్తుందనమాట. సో, దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ క్రాఫ్ట్స్. సో, వన్ వన్ నైస్ కలర్ అండి. మెరూన్ కలర్‌కి పికాక్ బ్లూ కలర్‌తో ఇచ్చారనమాట. కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. నీట్ కలర్ కాంబినేషన్స్ అండ్ బడ్జెట్ రేంజ్‌లో వస్తున్న శారీస్ అనమాట. సో, జస్ట్ నేను ఒక్కసారి మీకు వేసుకొని చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్ ఉందనమాట. నేను మీకు ఎన్ని లేయర్స్ మీద చూపిస్తున్నా కూడా శారీ మీకు ఎత్తుకున్నట్టు ఎక్కడా ఉండదనమాట. అలాంటిది ఇక సింగిల్ లేయర్‌లో మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చనమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే అండి, శారీ ఎట్లా అయితే ఉందో సేమ్ అదే ప్యాటర్న్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. సాఫ్ట్ ఉంటే సాఫ్ట్ అనే చెప్తాను. హార్డ్ ఉంటే హార్డ్ అనే చెప్తాను. లైట్ వెయిట్ ఉంటే లైట్ వెయిట్ అనే చెప్తామనమాట. సో, మీరైతే వర్రీ అయితే అవ్వద్దు. మాకు ఫ్యాబ్రిక్ నచ్చినాకే కస్టమర్స్‌కయితే మీకు ఖచ్చితంగా పంపిస్తామనమాట. సో, రిచ్ పళ్ళు ఉంటుంది వర్టికల్ జెరీ లైన్స్‌తోని. బ్లౌజ్ కూడా మనకి చెక్స్ ఫ్యాబ్రిక్ ఇన్ కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి. సో, దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో, వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. పికాక్ బ్లూ కలర్‌కి డార్క్ వైలెట్ కలర్‌తో ఇచ్చారనమాట. ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి. ఈ కలర్ అయితే పర్టిక్యులర్‌లీ ఓన్లీ సింగిల్ పీస్ వచ్చింది. చాలా సాఫ్ట్ ఉందనమాట. ఈజీ టు డ్రేప్ అండ్ బాడీ హగ్గింగ్ లాగానే ఉంటుందండి. శారీ ఎక్కడ ఎత్తుకోవటం అనేది ఉండదనమాట. కొంచెం మనకి యూనిక్‌గా కావాలి. ఎప్పుడు నార్మల్ జెరీ బోర్డర్స్ కట్టుకుంటూ ఉన్నాం కదా! బడ్జెట్ రేంజ్‌లో అనుకుంటే యూ కెన్ గో ఫర్ ది శారీస్ అండి. చాలా ప్రెటీ లుక్ ఉన్నాయి. శారీ అంతా చెక్స్ ఉంటుంది. కింద బార్డర్ కూడా మంచిగా ప్లెయిన్ బార్డర్ ఇచ్చారండి. పైనొచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది వీవింగ్‌తోని. కాంట్రాస్ట్‌లో పళ్ళు ఇచ్చేసారు. విత్ హ్యాండ్‌మేడ్ టాజిల్స్ ఉన్నాయి. బ్లౌజ్ కూడా చెక్స్ వచ్చేసింది. సో, దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్. సో, వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. డార్క్ పికాక్ బ్లూ విత్ డార్క్ రాణి పింక్ కలర్ కాన్సెప్ట్ అనమాట. సో, సెమీ రా మ్యాంగో వస్తుందండి. లైక్ మనకి ప్యూర్ రా మ్యాంగో లాగా కాకుండా సెమీ రా మ్యాంగో ఇన్ బడ్జెట్ రేంజ్‌లో తీసుకొచ్చామనమాట. కొంచెం శ్రావణ మాసంకి బడ్జెట్ రేంజ్‌లో అడుగుతూ ఉన్నారు కాబట్టి బడ్జెట్ రేంజ్‌లోయి కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. శారీ అంతా కూడా మంగళగిరీస్ చెక్స్ అనేది వీవింగ్‌లో ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి చాలా నీట్‌గా స్మాల్ జెరీ బోర్డర్ వీవింగ్. కింద ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. రిచ్ పళ్ళు వస్తుంది విత్ వర్టికల్ జెరీ లైన్స్. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుందండి. చాలా బాగున్నాయి శారీస్ అయితే. దట్ టూ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉందనమాట. దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్.